కూడా ఇదే పాయింట్ చెప్పాను. ఇంకా నేను ఆ రోజు చెప్పానా లేదా? అక్క నేను డైరెక్ట్ సింపుల్ నేను చెప్పానా లేదా? చెప్పానా లేదా? కదా మనీష్ కూడా నేను అడగక ముందే మనీష్ అంతా మనీష్ చెప్పాడు కదా, ఆ అమ్మాయి ఒక పీస్ తీసుకుంది నేను కళ్ళగా చూసానని. నేను చెప్పానా లేదా? నేను ఆ రోజు మాట్లాడకుండా ఉన్నానా? నువ్వు అయిపోయిందా? నేను మాట్లాడొచ్చా? లేదు సార్, ఎందుకు నాది అయిపోయింది నామినేషన్. అదే నాకు మాట్లాడి పాయింట్ లో బేసే లేదు. మీరు తిన్న ఫుడ్ లో నేను ఎంగిల్ చేస్తున్నా అనుకోని మీరు చెప్తున్నారు. ఇక్కడ నేనేమో ఒక పీస్ తీసుకుని ఏం చెప్పాను? నువ్వు నోట్లో చేయి పెట్టుకుని దాంట్లో చేయబడ్డా నాకు నచ్చలేదు. అది అందరూ ఇన్ఫెక్ట్ అవుతారని చెప్పి నేను చాలా బాధపడ్డాను. నీకు అందుకనే వచ్చి ఇమీడియట్ గా చెప్పాను. ఎందుకు సార్ మరి మా దగ్గరకు వచ్చి ఫుడ్ బాగుందా, ఫుడ్ బాగుందా, ఫుడ్ బాగుందా అని ప్రతి ఒక్కరిని అడిగి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను నా బాధ్యత అని చెప్పి అడిగిన ప్రతి రోజు ప్రతిసారి ఎందుకు బెండకాయలు బాగున్నా కూడా నెక్స్ట్ ఎక్కువ నెక్స్ట్ గారు డే 1 నుంచి ఎప్పుడైతే లాస్ట్ వర్కింగ్ డే వరకు కూడా 100% సిన్సియర్ గానే వండి పెట్టడానికి ట్రై చేస్తాం. సిన్సియర్ గానే మీకు బెస్ట్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అనిపించలేదండి అప్పుడు చెప్పచ్చు కదా మరి. మీరు కూడా అప్పుడు ఇవన్నీ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. అవును, నామినేషన్ వచ్చింది కాబట్టి నామినేషన్ వచ్చింది, మీరు నన్ను పాయింట్ అవుట్ చేశారు. నేను చెప్పాను మీరు చేస్తే మజాక్, మేము చేస్తే రజాక్ అవ్వదు. నోట్లో చేపెట్టకూడదు అప్పుడే చెప్పాను. నేను కూడా అప్పుడే ఆన్సర్ ఇస్తాను సార్, నేను ఒక పీసే తీసుకున్నాను. లైవ్ గా చూసిన వాళ్ళు చెప్పారు. అయినా మేము అందరం అసలు ప్లేట్ ఫుడ్ బాగాలేదు చెప్పలేదు, ఫుడ్ బాగాలేదు నువ్వు అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నావు. ఇంకోటి, నువ్వు నోట్లో చేపెట్టి దాంట్లో పెట్టకూడదు అప్పుడే చెప్పాను. ఎందుకంటే వాళ్ళెవరు కూడా ఇన్ఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పి ఉద్దేశం చెప్పాను తప్ప దాంట్లో నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. నిజంగా చెప్తున్నా, వాళ్ళెవరు నిజంగానే నీ ఇన్ఫెక్షన్ వాళ్ళకి రాకూడదు అని చెప్పి నేను పాజిటివ్ గా ఆలోచించే చెప్పాను. దట్ వీడియోస్ ఆఫ్ దట్ దీని గురించి మనం డిస్కస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు అది బాధ అనిపించింది. ఐ నామినేట్ డెఫినెట్ బాధ అనిపించింది, పక్క బాధ అనిపించింది. అరే మీకు బాధ అనిపించింది కదా సార్, నా ఇష్టం, నేను మాట్లాడతాను. ఇద్దరం ఒకటే ప్లేట్ లో తింటున్నాం. బాధ అనిపించిందా? నీకు బాధ అనిపించిందా? నీకు బాధ అనిపించిందా? నీకు బాధ అనిపించిందా? నీకు బాధ అనిపించిందా? ఎవరికి బాధ అనిపించదు. మేము ప్రతిరోజు ఇక్కడే ఇంటికి వచ్చినప్పుడు నాకు సోట్ త్రోట్ ఉంది. ఫస్ట్ రోజు కూడా కలిసే తిన్నాం. మీ అందరికి ఎందుకు సోట్ త్రోట్ రాలేదు? నేను డాక్టర్ని అడుగుతున్నాను, మీరు అందరికి సోట్ త్రోట్ వచ్చిందా? ఎందుకు రాలేదు? మీ అన్నారు మనం అందరం అన్నాలు కలుపుకొని తింటున్నాము, మీకు ప్రాబ్లం వచ్చిందా? ఎందుకు రాలేదు? పాయింట్, బేసిస్ పాయింట్.